దట్టంగా పొగమంచు కురుస్తున్నప్పుడు మనకు చూపు అంత స్పష్టంగా ఉండదు. ఎదురుగా ఉన్నవి సైతం అంత స్పష్టంగా అగుపించవు. మన మెదడుకు కూడా ఒక్కోసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. బ్రెయిన్ ఫాగ్గా పిలిచే ఈ సమస్యతో బాధపడేవారికి ఆలోచనలో స్పష్టత ఉండదు. ఏదో చెప్పాలనుకుని మరేదో చెబుతుంటారు. మానసికంగా ఒకటే గందరగోళంగా ఉంటుంది. అసలు మెదడిలా మొద్దుబారడానికి కారణాలేంటి? ఈ సమస్యను ఎలా అధిగమించాలి? మెదడు చురుకుదనం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమిటి? బ్రెయిన్ ఫాగ్ అంటే ఒక లక్షణం ఏదో కాదు. మామూలుగా బ్రెయిన్ ఫాగ్ అంటే మెంటల్ ఫాగ్ అని, బ్రెయిన్ ఫాగ్ అని ఇలా చాలా పేర్లు ఉన్నాయి. మెదడులో పొగమంచులా వచ్చేటువంటి ఒక ఇబ్బంది అని. ఈ మెదడుకి పొగమంచుకి అని మీరు అడగచ్చు, అనుసంధానం ఏమిటి అని. దానికి కారణం ఏంటంటే పొగమంచు ఎలాగైతే వచ్చి వెళ్ళిపోతుందో ఆ టైంలో క్లారిటీ ఉండదు మెదడుకి. ఇదేదో ఒక లక్షణం కాదండి, కొన్ని లక్షణాల తాలూకా సముదాయం. ఏదన్నా మర్చిపోవడం, ఏదైనా గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించినా కానీ ఇబ్బంది, చికాగా ఉండడం, మెంటల్ క్లారిటీ లేకపోవడం, మెంటల్ ఎగ్జాస్టను. అదే కాకుండా ఇప్పుడు ఏదైనా వస్తువులు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇందాక ఇబ్బందే కాకుండా ఇంతకుముందు తెలిసిన విషయాలు ఎవరో తెలిసిన వ్యక్తిని గుర్తుపట్టలేకపోవడం. ఏదో మీటింగ్లో మాట్లాడుతున్నారు, ఏదో ఒక పదం రాదు అంటే ఆ పదాన్ని జ్ఞప్తి తెచ్చుకోవడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. చక్కగా వాక్ ప్రవాహం ఉండి అసలు మంచి పటిమ ఉండేటువంటి వ్యక్తి అనర్గళంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇదేదో ఆపరేషన్ చేయాల్సిన ప్రమాదం లేదు, దయచేసి గమనించండి. అయితే కొన్ని చిన్న రక్తనాళాలు ఏదన్నా కానీ దానిలో ప్రమాదం రావడం కానీ, దానిలో మార్పులు కానీ, స్మాల్ వెసల్ ఇస్కీమియా అని అంటారు. అంటే చిన్న రక్తనాళాలు మెదడులో ఉండేటువంటివి చిన్నగా అయిపోవడం, బ్లాక్ అయిపోవడం వల్ల కానీ ఇలాంటి కొన్ని లక్షణాలు అయితే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, దానికి మనం చేయగలిగింది ఏమిటి? ఫస్ట్ నిద్ర చాలా ముఖ్యమండి. స్మోకింగ్ దూరంగా ఉండండి, మద్యం కోసం దూరంగా ఉండండి. ఏదైనా వస్తువులు మీరు ఎక్కడికైనా వెళ్ళి తీసుకురావాలి, బజారుకు వెళ్తున్నారు, ఒక పట్టీ తయారు చేసుకోండి. మొబైల్లో కాదు, మళ్ళీ మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. దానివల్ల మీకు ఒకటి రీడింగ్ అలవాటు అవుతూ ఉంటుంది. దానివలన మీరు మర్చిపోవడం, మళ్ళీ డిప్రెస్ అయిపోవడం జరగదు. వ్యాయామం అనేది చాలా ప్రేమ అయిపోయింది. ఒక 30 నిమిషాలు రోజుకి ఏదో ఒకలాగా మీరు వ్యాయామం అంటే ఏదో జిమ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, వాకింగ్ కానీ ఏదన్నా కానీ ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ అయితే అవసరం. యోగా, మెడిటేషన్ కొంతసేపు అంటే మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. అలాగే ఈ మధ్య కాలంలో ఒక మాట వచ్చింది, కాగ్నిటివ్ సైకోథెరపీ అని. ఇంకా నాకు తగ్గటం లేదు, ఇబ్బంది అవుతుందంటే మరి సైకాలజిస్ట్ని కానీ వాళ్ళని సంప్రదించి దానిని ఆ విధంగా కొన్ని డీప్ బ్రీతింగ్ ఇలాంటి ఎక్సర్సైజులు కానీ దానికి అనుగుణంగా మందుల కన్నా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పేదాన్ని కాగ్నిటివ్ సైకోథెరపీ అంటారు. ఇలాంటివి కానీ మీరు ప్రయత్నించవచ్చు. మందుల కోసం వచ్చేటట్టయితే ఈ మధ్య కాలంలో జింకోబా ఎక్స్ట్రాక్ట్ అని, విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా తీసుకున్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బి కాంప్లెక్స్ అన్నది కూడా తీసుకోవాలి. అంటే తీసుకునేటువంటి ఆహారం కూడా పోషకమైనటువంటి పదార్థం ఇబ్బందులు లేకుండా ఉండడానికి దోహదం చేసినట్టయితే, జంక్ ఫుడ్కు దూరంగా ఉండేటట్టయితే, స్క్రీన్ టైం తగ్గించి నిద్రపోయి వ్యాయామం చేసినట్టయితే, మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టయితే మీరు పూర్తిగా ఒకవేళ వచ్చినా కూడా దాని నుంచి బారి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.